నిన్న సాయంత్రం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును 12 గంటల్లో ఛేదించిన పోలీసులు నిందితుడు గురుమూర్తి నగర్కు చెందిన పాత నేరస్తుడు సిద్ధాపురం అజయ్గా గుర్తింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తాగిన మైకంలో హత్యకు పాల్పడినట్టు నిర్ధారించిన పోలీసులు అతని వద్ద హత్యకు ఉపయోగించిన కూరగాయలు కోసే కత్తి స్వాధీనం నిందితునికి ఈ రోజు రిమాండ్కు తరలిస్తున్నట్లు బాలానగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఏసీపీ నరేష్ రెడ్డి. $4:30 అంటే 3rd 11th month 4:30కి మాకు బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ అండర్ కాల్ వచ్చింది. అదేంటంటే ఈ గుడెన్మెట్ ఎక్స్ రోడ్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్ తోటి పడిపోయి ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అదేవిధంగా WSI సరితారెడ్డి వాళ్ళ టీమ్స్ తీసుకొని అవైలబుల్ స్టాఫ్ని తీసుకొని ఇమీడియట్గా అక్కడికి గుడెన్మెట్ ఎక్స్ రోడ్కి పోయి వెరిఫై చేస్తే అప్పటికే అతను తీవ్ర గాయాలతో అన్నోన్ పర్సన్ చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న పర్సు తర్వాత బ్యాగు మేము చెక్ చేస్తే అతని ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు దొరికింది. అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్ అక్కడికి వచ్చిండు. వచ్చి అతను బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఈ మొహమ్మద్ గఫూరును అదేవిధంగా ఇతను వినోద్ అని వాళ్ళిద్దరు కూడా ఈ కుక్గా పనిచేస్తారు. వాళ్ళు నిన్న ఈ గఫూర్ ఒక మంచి షెఫ్ అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు నిన్న కుకింగ్కి ఎక్కడికో పోయి వచ్చి తర్వాత అక్కడ డ్రింక్ చేసి ఆ ఫుట్పాత్ మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈ గఫూర్ అంటే పడుకొని ఉన్నాడు. ఆ పడుకున్న క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి అతను పక్కనే కూర్చున్నాడు. ఆ కూర్చున్న క్రమంలో ఆ గఫూర్ కాలు ఈ అన్నోన్ పర్సన్ తాకితే దాని మీద ఇతను ఆర్గ్యుమెంట్ చేసిండు, ఎందుకు తన్నేవని. దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్ట్రకేషన్ కూడా అవి. అతను ఈ గఫూర్ అంటేనే ఇతన్ని వాళ్ళ మదర్ను అబ్యూజివ్గా తిట్టడం జరిగింది. తిట్టితే దాని మీద ఇతను కోపద్రిక్తుడై అన్నోన్ పర్సన్ తన దగ్గర ఉన్న ఒక నైఫ్, వెజిటబుల్ నైఫ్ తోటి అతని మీద స్టాప్ చేసిండు. అందులో ఒకటి నెక్ మీద, ఒకటి షోల్డర్ మీద, ఒకటి కడుపులో అతన్ని పొడిచి చంపి పారిపోయిన తర్వాత మాకు ఆ లోకల్ ఇన్పుట్స్ ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఒక 3 టీమ్స్ పెట్టి టోటల్గా లోకల్ ఇన్పుట్స్ CCTV కెమెరాస్ అన్ని వెరిఫై చేసి ఈరోజు మార్నింగ్ 7 o'clock అతన్ని భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న అతని పేరు సిద్ధాపురం అజయ్. ఇతను 24 years. యాక్చువల్గా వీళ్ళది సంగారెడ్డి దగ్గర అయితే ఇక్కడ గురుమూర్తి నగర్లో ఉంటున్నాడు. ఇతని మీద గతంలో కూడా 2019లో కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇతనికి యాక్చువల్గా 4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయి కూడా ఈ ఒక చెయ్యి కాలు కూడా కొంచెం పని చేయకుండా ఉంటుంది. అయినా వీళ్ళ మదర్ వాళ్ళతో డిఫర్ అయ్యి ఇతను సపరేట్గా లాస్ట్ 1 month నుండి కూడా ఈ కమ్యూనిటీ హాల్లో పడుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి టైంలో ఈ అక్యూజ్ని అరెస్ట్ చేసి టైంలో అతని దగ్గర నుంచి కూడా ఈ వెపన్ ఏదైతే దేనితో మర్డర్ చేసిండో ఆ నైఫ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంత తక్కువ టైంలో 12 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళను కేసును ఛేదించినందుకు ఇన్స్పెక్టర్ నరసింహరాజును అదేవిధంగా SI సరితారెడ్డిని అదేవిధంగా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఎస్పెషల్లీ వీళ్ళు అశోక్, శ్రీశైలం, ఇఫ్తికార్, ఇలియాస్, మధుసూదన్, జాకీర్, శ్రీనివాస్, నరేష్ అండ్ HG, మీరాజ్ అండ్ రత్నం వీళ్ళందరినీ కూడా సూటబుల్గా రివార్డ్ చేయమని చెప్పి మా CP గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా సూటబుల్గా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.